ఎంత భాగ్యం నాకు ఇచ్చావయ్యా, ఈ భూలోకంలో నీతో పాటు ప్రయాణం చేసే భాగ్యం నాకు ఇచ్చావా, పైన నీ స్థాయి ఇదా, ఇక్కడ ఉన్న పరిస్థితి నీది ఇదా, ఇంత భాగ్యము చేసి కొన్నిసార్లు మనము దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క మహిమత్వాన్ని గ్రహించలేని వారంగా ఉంటాము. నేను రాత్రి ఒక దైవ సేవకులు చెప్తుంటే అది వింటున్నాను. నేను ఒకసారి ఒక ట్రైన్లో ఒక యవనస్తుడు ప్రయాణం చేస్తున్నాడు, చాలా భక్తి కలిగిన యవనస్తుడు. ప్లస్ ట్రావెలింగ్, చక్కగా ట్రావెల్ చేస్తున్నాడు, ప్రార్థనా పరుడే, వాక్యం చదివే ఆయనే. వెళ్ళి కూర్చున్నారంట, హైదరాబాద్లో ట్రైన్ ఎక్కారంట. ఎక్కితే ఆయన ఎదురుగుంటే ఒక ముసలాయన కూర్చున్నారంట. దిస్ ఇస్ లాంగ్ బ్యాక్ ఇన్ 1980s, 1980లో. ఎదురుగుంటే ఒక ముసలాయన కూర్చున్నారంట. కూర్చుంటే ఆయన కూడా క్రైస్తవుడని నాకు అర్థమైంది. అయితే ఈ యవనస్తుడు ఏం మాట్లాడకుండానే ఈయన బెడ్ ఈయన వేసుకుంటారు కదా, బెడ్ వేసుకొని పడుకుని పేరు స్లీపర్ క్లాస్లో. ఎదురుగుండా ఉన్న ఆ ముసలాయన మాత్రం అంట కింద ఆ దుప్పట వేసుకొని ఆ సీటు మీద చేతులు పెట్టుకొని మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించారు. రాత్రి 10 గంటలకి ట్రైన్ స్టార్ట్ అయింది. ఆ పెద్ద అయిన ముసలాయన ప్రార్థన చేస్తున్నారు. ఈ యవనస్తుడు పడుకున్నట్టు చూశాడంట. ఓహో, పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటున్నారేమో పెద్ద అయినా అని అనుకున్నారంట. ఓకే, మళ్ళీ ఇటు తిరిగి పడుకున్నారంట. అర్ధరాత్రి 2 గంటలకు మెలకు వచ్చిందంట. చూస్తే ఆ పెద్ద ఆయన ఇంకా మోకరించి ఉన్నారంట, ప్రార్థన చేసుకుంటారంట. యవనస్తుడికి అర్థం కాదు, అందులో ప్రార్థనా పరుడు కదా, కొంచెం భయభక్తులు కలిగిన, ఇదేంటి ఇలా ప్రార్థన చేసుకుంటున్నారు ఈయన, కొంచెం డిస్కంఫర్ట్ వచ్చిందంట. సరే ఏదైతే ఏమైందో, నాకు బోల్డెన్ పనులు ఉన్నాయి, రేపు పడుకుందామని మళ్ళీ పడుకున్నారంట. తెల్లవారుజాము 4, 4:30, 5 అయిందంట. చూస్తే ఆ పెద్ద ఆయన ఇంకా మోకరించి ప్రార్థన చేసుకుంటానే ఉన్నారంట. ఓ ఇదేంటి, ఇంక ఈయనకి నిద్ర పట్టట్లా అసలు ఏమాత్రం. ఎందుకంటే ఆ పెద్ద ఆయన రాత్రి 10 గంటల నుంచి తెల్లారగట్ల 4 గంటల వరకు మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే యవనొస్తుంది నేనేంటి అని చెప్పి ఇక డిస్కంఫర్ట్తో ఉండి, అందులో ఇంకో గంటలు దిగిపోతారు, 6 గంటలకల్లా ట్రైన్ దిగిపోతారు. కాబట్టి ఈయన లేచి ఈయన దుప్పట ఆయన్ని మడత పెట్టేసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నారంట. చెన్నై వచ్చిన తర్వాత ఈయన దిగుదామని ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఎదురుగుండా ఉన్న ఆ పెద్ద ఆయన ముసలైన ఆ ట్రైన్ ఏమంటారు, ఆ డోర్ దగ్గరకు వచ్చేసరికి ఆయన రిసీవ్ చేసుకోవడానికి చాలామంది బ్రదర్స్ వచ్చారంట. వచ్చిన వెంటనే ఆయన దగ్గర ఉన్న సూట్ కేసు తీసుకున్నారు, ఆయన రిసీవ్ చేసుకున్నారు. హడావుడిగా ఆయన వెళ్ళిపోతున్నారు. ఈ వెనకాల ఉన్న ఆయన కొంచెం ఆసక్తి ఉంటుంది కదా, యవనస్తుడు కదా, పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ వెనకాల వెళ్తున్న బ్రదర్స్ని, ఎవరండి ఆయన, ఎందుకు అలా అంత గౌరవిస్తున్నారు ఆయనకి అని అంటే, ఆయన ఎవరో కాదు, దైవజనుడు ఆయన భక్సింగ్ గారు అన్నారంట. భక్సింగ్ గారు. ఈ యవనస్తుడు ఎవరు అంటే డిజిఎస్ దినకరన్ గారు. ఈ యవనస్తుడు డిజిఎస్ దినకరన్ గారు. ఈ డిజిఎస్ దినకరన్ గారికి అదే చెన్నైలో ఉంటున్నారు, కానీ భక్సింగ్ గారిని కలవాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు ఆయన. ఈజ్ వెయిటింగ్, ఎలా అయినా కలవాలి, భక్సింగ్ గారిని కలవాలి, ఆయన పరిచర్యలో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు. రాత్రంతా ప్రయాణం చేశాడు, కానీ ఆయనతో మాట్లాడలేకపోయాడు. చూసి కొన్నిసార్లు విలువైన అవకాశాలు మనం కోల్పోతాం. తర్వాత డిజిఎస్ దినకరన్ గారు ఆయన సాక్ష్యంలో చెప్తా ఆయన అన్నమాట, నేను భక్సింగ్ గారిని కలవాలనుకున్నాను, ఎందుకంటే ఆయన పరిచయం యొక్క రహస్యం తెలుసుకోవడానికి. నేను ఇంకా కలవను. ఎందుకు కలవను అని అంటే, నాకు తెలిసిపోయింది రహస్యం ఏంటో. ఏంటి రహస్యం అని అంటే, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు నుంచి డిజిఎస్ దినకరన్ గారు ఆయనకున్న మంచి సాక్ష్యము, అంత భక్తిపరుడైన సేవకుడికి ఉన్న గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన జీవితాంతము ఆ సమయం నుంచి చనిపోయేంత వరకు రోజులో కేవలం 2:30 నుంచి 3 గంటలు మాత్రమే పడుకునేవారంట. మిగతా సమయం అంతా అయితే ప్రార్థన చేసుకోవడం, లేదంటే వాక్యం చదవడం, లేదంటే పరిచర్లో ముందుకు వెళ్ళడం మాత్రమే. 2.5 to 3 hours అంతే. ఆయనకు వచ్చిన బలహీనత కూడా నిద్రలేమి వల్ల, ఆయనకు వచ్చిన అనారోగ్యం కూడా నిద్ర లేకపోవడం వల్ల. ఆయన ఏంటి అని అంటే, ఇంకా నేను తర్వాత తరానికి ఒక ప్రాపర్ పునాదిని వేయాలి, నా దేవునితో సమయాన్ని నేను గడపాలి. నా ప్రార్థన గదిలోకి నేను వెళ్ళాను అని అంటే, నా దేవునితో సమయాన్ని నేను గడుపుతూ ఆయన్ని ప్రేమించడం కూడా మామూలుగా కాదు. ఎలా ప్రేమిస్తానంటే, అధికంగా ప్రేమిస్తూ, ఆసక్తితో ఆరాధిస్తూ, ఆసక్తితో ప్రార్థిస్తూ, అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు వారి ఆత్మ వారి యొక్క దేవుని యొక్క సన్నిధానంలో చేరినప్పటికీ వారి అభిషేకం మరి ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. తర్వాత తరంలో వారి అభిషేకాన్ని అయితే మనం చూడలేకపోతున్నాం, కానీ ఆ పరిచర్లు ఇప్పటికీ ఇలా నిలబడి అని అంటే ఆ భక్తిపరుడైన సేవకుడు చేసిన ప్రార్థనలు మాత్రమే. సో నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆ రాత్రి డిజిఎస్ దినకరన్ గారు చాలా చక్కని అవకాశాన్ని కోల్పోయారు. ఒకవేళ ఆయన కూడా మోకరించి ప్రార్థన చేసి ఉంటే అలా మాట కలిపేదేమో, ఒకవేళ మాట కలిసేదేమో, సంభాషణ పెరిగేదేమో, ఆయన భక్సింగ్ గారు అని తెలుసుకునేవారేమో, భక్సింగ్ గారికి ఈయనే డిజిఎస్ దినకరన్ అని తెలుసుకునేవారేమో. కొన్నిసార్లు దేవునితో మనము
ఆ సహవాసము, ఆ సంబంధము కోల్పోతూ ఉంటాం. ఎందుకు అని అంటే ఆయన అధికంగా ప్రేమించలేకపోవడం వల్ల, అధికంగా ఆసక్తితో ఆయన మనం ప్రేమించలేకపోవడం వల్ల.